నాంపల్లి మండల కేంద్రంలో పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో అవకతవకలు జరిగినట్లు టీపీ గౌరారం మాజీ ఉప సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆయన కొనుగోలు కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. రైతు సమస్యలపై శనివారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. అందుకు కలెక్టర్ స్పందించి త్వరలో విచారణ చేపడతామని చెప్పినట్లు వెల్లడించారు. గతంలో రైతుల సమస్యలపై పిఎస్సిఎస్ చైర్మన్కు వివరించినట్లు పలుమార్లు చెప్పినా ఆయన బేఖారతు చేస్తున్నారని తెలిపారు. కొనుగోలు కేంద్రంలో రైతులు పలు సమస్యలపై అడిగితే నేను చైర్మన్ని, నాకు నచ్చినట్లుగా కొనుగోలు కేంద్రం నడిపించుకుంటానని అన్నట్లుగా రైతులు వివరించారు. హమాలీలు రైతులకు తెలియకుండానే బస్తాకు కావాల్సిన ధాన్యం కంటే ఎక్కువ మోతాదులో ధాన్యం తూకం వేస్తున్నట్లు రైతులు వెల్లడించారు. అధిక తూకం ధాన్యాన్ని ఎందుకు అధిక తూకం వేస్తున్నారని హమాలీలను వివరణ కోరితే చైర్మన్ చెప్పినట్లు మేము చేస్తున్నామని హమాలీలు చెప్పినట్లు వెల్లడించారు. కొనుగోలు కేంద్రంలో రైతులకు జరుగుతున్న అన్యాయం, అవకతవకలపై విచారణ చేపట్టి రైతులకు న్యాయం చేయాలని కృష్ణారెడ్డి ఈ సందర్భంగా కోరారు. 40 కేజీలు 600 పెట్టాలి, 40 కేజీలు 200 పెట్టాలి, 200 పెట్టాలి, 41 200 పెడుతున్నారు. మరి మీరు అమలు చేస్తారు చెప్తారు రైతులకు ఎవరికన్నా? మీరు ఎవరు చెప్పలేరా? వీళ్ళు అమలు కూడా ఎవరు చెప్తలేరు. 40 కిలోలు 40 కిలోలు 600 గ్రాములు అనుకుంటా, 700 గ్రాములు. 41 200 200 పెడుతున్నారు అంటే ఎక్కువ పెడుతున్నారు. 41 కేజీ 200 గ్రాములు పెడుతున్నారు. 41 200 ఎక్కువ పెడుతున్నారు. 600 ఎక్కువ 600 ఎక్కువ పెడుతున్నారు. 41 కిలో 200 పెడుతున్నారు. మరి మీరెట్లా దొక్కుతారు? వాడు చెప్తే మీరు రైతులు చెప్పాలి. మీరు చెప్పలేవు. ఎవరు చెప్పారు? మీరు రైతులకు రైతులకు ఏం చెప్తారు? పెడుతున్నారు దొక్కుతారు. ఇలా చెప్పారు వీళ్ళు మాకు చెప్పరు. అమ్మాలు మీరేం ఎవరు చెప్పారు? మీరు 5 రోజుల నుంచి మా చూసుకుంటే తిరిగిరు. తూకం ఇంత కాదు ఇంత చెప్పారా? మీరు 1000 రూపాయలు మీరు కొడుతుర్రు, వాళ్ళు 2000 తెగుతుర్రు. 1000 మీరు తెగితిరి, 2000 వాడు తెగి ఉన్న రైతులు లాసం. ఇప్పుడు 41 కేజీ 200 పెడుతున్నారు. 40 కేజీలు 600 పెట్టాలి, 40 కేజీలు 200 పెట్టాలి, 200 పెట్టాలి, 41 200 పెడుతున్నారు. మరి మీరు అమలు చేస్తారు చెప్తారు రైతులకు ఎవరికన్నా? మీరు ఎవరు చెప్పలేరా? వీళ్ళు అమలు కూడా ఎవరు చెప్తలేరు. తీసేసి రాలను పెద్దపురం నిందరామన్న చేయరు, ఏమని తీసేసి సంబంధం లేదు. ఇప్పుడు 21 కేజీ 200 వాళ్ళు చెప్తే మీరు ఎట్లా దొక్కుతారు? మీరెట్లా దొక్కుతారు? రైతులు మీరు ముస్తురుగా. ఇప్పుడు రైతుల కాడ కాంట వచ్చినప్పుడు ఎంతగా దోకేది ఇస్తే దొక్కుతాం అంటే రైతులను నిలుస్తారు. అమలులో చేస్తారు రైతులకు ఎవరు చెప్పిన మీరు